93 ఏళ్ల వృద్ధుడు భార్యకు మంగళసూత్రం కొనేందుకు నగల దుకాణానికి వెళ్లిన వైనం. వృద్ధుడి ప్రేమకు ముగ్ధుడైన షాప్ యజమాని కేవలం 20 రూపాయలు తీసుకొని మంగళసూత్రం అందజేత. జల్నా జిల్లాకు చెందిన నివృత్తి షిండే శాంతాబాయి దంపతుల పాదయాత్రలో చోటు చేసుకున్న ఘటన. ఆషాఢ ఏకాదశి సందర్భంగా పండరీపురం యాత్ర చేస్తున్న వృద్ధ జంట. వయసు పైబడిన ఒకరిపై ఒకరి తరగని ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఓ వృద్ధ జంట. 93 ఏళ్ల భర్త తన భార్య కోసం మంగళసూత్రం కొనడానికి నగల దుకాణానికి వెళ్ళగా వారి అన్యోన్యతకు ఫిదా అయిన దుకాణ యజమాని నామమాత్రపు ధరకు దానిని అందించిన ఘటన అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంబోరా జహాంగీర్ గ్రామానికి చెందిన నివృత్తి షిండే ఆయన భార్య శాంతాబాయి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. ప్రస్తుతం ఆషాఢ ఏకాదశి సందర్భంగా పండరీపురానికి కాలినడకన యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఇటీవల ఛత్రపతి శాంబ శివాజీ నగర్లోని ఓ నగల దుకాణానికి వెళ్లారు. సాంప్రదాయ పంచె కుర్తా తలపాగా ధరించిన నివృత్తి షిండే ఆయన భార్యను చూడగానే దుకాణ సిబ్బంది పొరబడ్డారు. వారి వేషధారణ చూసి ఏదైనా ఆర్థిక సాయం కోసం వచ్చారేమోనని భావించారు. అయితే నివృత్తి షిండే తన భార్యకు మంగళసూత్రం కొనాలని ఉందని చెప్పడంతో దుకాణ సిబ్బందితో పాటు యజమాని కూడా ఆశ్చర్యపోయారు. ఆ వయసులో భార్యపై ఆయనకున్న ప్రేమకు చలించిపోయారు. షిండే తన వద్ద ఉన్న 1120 రూపాయలను యజమానికి అందించి మంగళసూత్రం కావాలని కోరారు. తన భార్యకు మంగళసూత్రం కొనాలని కోరారు. ఆ వృద్ధుడి నిష్కల్మషమైన ప్రేమకు వారి దాంపత్య బంధానికి అబ్బురపడిన దుకాణ యజమాని వారి నుంచి కేవలం 20 రూపాయలను మాత్రమే తీసుకొని మంగళసూత్రాన్ని వారికి బహుమతిగా అందించారు. ఆ దంపతులు దుకాణంలోనికి వచ్చారు. వృద్ధుడు నా చేతిలో 120 రూపాయలు పెట్టి తన భార్యకు మంగళసూత్రం కావాలని అడిగారు. ఆయన ప్రేమ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. వారి ఆశీస్సుల కోసం కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకొని మంగళసూత్రాన్ని వారికి అందజేశాను అని గోపిక జ్యువెలరీ షాప్ యజమాని తెలిపారు. ఈ హృదయమైన దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా వ్యూస్ తో నెటిజన్లు ప్రశంసలు అందిస్తున్నారు.